మహిళల కోపం తగ్గడానికి చిట్కా ఏమిటి? రేజ్ రిచువల్. ఆ వివరాలేంటో చూద్దాం. దేశం ఏదైనా, ప్రాంతం మరేదైనా ఆడపిల్లలకే ఎక్కడ లేని రూల్స్ ఉంటాయని చెబుతుంటారు. గట్టిగా మాట్లాడకూడదు, కోపాన్ని చూపించకూడదు, ఎక్కువగా ఏడవకూడదు, ఇలాంటి ముతక నియమాలు ఈ సమాజంలో ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో ఆ దేశం, ఈ ప్రాంతం అనే తారతమ్యాలేమీ లేవనే చెప్పాలి. వీటి కోసమే తెరపైకి వచ్చింది రేజ్ రిచువల్. అవును, ఈ సమాజంలో ఆడపిల్లలకు బోలెడని రిస్ట్రిక్షన్స్ ఉంటాయనేది తెలిసిన విషయమే. వారు చేసే దాదాపు మెజారిటీ పనులకు చాలానే నియమ నిబంధనలు పెడుతుంటారు. దీంతో రాను రాను ఆడపిల్లలకు ఈ రూల్స్ వల్ల మరింత కోపం, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. కొందరు ఇవన్నీ గుర్తుంచుకొని యోగా, ధ్యానంపై దృష్టి పెడుతుంటారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటుంటారు. మరికొంతమంది మౌనంగా ఆ భారాన్ని మోస్తుంటారు. ఈ క్రమంలో ఈ తరహా సమస్యకు తాజాగా ఒక పరిష్కారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేజ్ రిచువల్ అనే పరిష్కారాన్ని కనిపెట్టింది మియా బందుకి అనే అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. దీని ప్రకారం కొంతమంది మహిళలు బృందంగా ఏర్పడి ఓ అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని వీలైనంత వరకు వీకెండ్ సమయాల్లో అక్కడికి వెళ్తారు. ఈ సమయంలో తమ మనసులోని భారమంతా దిగేలా, ఒత్తిడంతా పోయేలా గట్టిగా అరుస్తారు. ఈ క్రమంలోనే అక్కడున్న వస్తువులను విరగ్గొడతారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎండిన కర్రలను వాడతారు. ఇలా చాలాసేపు చేసిన తర్వాత పూర్తిగా కోపమంతా దిగింది అనే భావన వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల లోపల దాగున్న కోపమంతా బయటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందంట. దీంతో ఈ రేజ్ రిచువల్ కు ప్రాధాన్యం పెరుగుతోందని అంటున్నారు. దీనికోసం 1 రోజు 2 రోజుల ప్యాకేజీలో ఉంటాయి. వీటి టారిఫ్ రూపాయలు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో వేరే వాళ్ళకి అసౌకర్యం కలగకుండా, వస్తువులు పాడవకుండా, పోలీస్ కేసులు ఊసే లేకుండా ఇలా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లి మనసును కూల్ చేసుకోవడం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడానికి పలువురు మహిళలు ఏమాత్రం వెనకాడటం లేదంట. దీంతో శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేనేమో అని నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.